ఆ హుడగరి యారో నీ దగ్గర పనికొచ్చినప్పటి నుంచి చెప్తున్నా కన్నడలో మాట్లాడకు నాకు సమయం అయితే లేదు తెలుగులో మాట్లాడమని ఓహో ఎవర్రా వాళ్ళు తెలవదా ఎట్లా తెలుస్తా సార్ వాళ్ళు వాళ్ళు కాదురా వీళ్ళు 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 ఓహో వీళ్ళ డాక్టర్ సురేఖ మేడం చెప్పింది చూడు ఇద్దరు పోరగాళ్ళు వస్తారని గా పోరగాళ్ళకి ఇప్పుడు వచ్చిర్రు మన రూల్స్ చెప్పావా చెప్పలే ఎందుకని నువ్వు చెప్పమన్నావా టిఫిన్ చేసావా చేశాను సార్ నేను చెప్పారా సార్ మీరు నాకు నచ్చారు సార్ ఫస్ట్ వస్తే జీతం ఇస్తారు ఫరక్ వస్తే ఇలా ఇస్తారు సార్ గుర్తయితురా ఏదో అయితుంది సార్ ఫాలో మీ అలాగే సార్ యాదమ్మా చిన్న కాగితం ముక్కే కదయ్యా చిన్న ముక్కైనా పెద్ద ముక్కైనా చెత్తే కదా యాదమ్మా ಗೊತ್ತಾಯ್ತ್ರಾ ಗೊತ್ತಾಯ್ತ್ರಯ್ಯ ಆ ಲಿಫ್ಟ್ ಕೂಡ ಕ್ಲೀನ್ చేసి యాదమ్మా లిఫ్ట్ ఊడ్సానయ్యా అది ఫస్ట్ ఫ్లోర్ అయినా సెకండ్ ఫ్లోర్ అయినా లిఫ్ట్ ఒకటే కదా బాబు ಗೊತ್ತಾಯ್ತ್ರಾ ಆಯ್ತ್ರಿ రే వాడు నీళ్లు పట్టుకెళ్తున్నాడా పారబోస్తున్నాడా పారబోసుకుంటూ పట్టుకెళ్తున్నాడు సార్ ఎందుకంటావు తప్పంతా మీదే వాడి ఫ్లాట్ లో పైప్ బలిగిందని కంప్లైంట్ ఇస్తే మీరేమైనా పట్టించుకున్నారా నన్ను చూడు వాడు బాధ నా బాధ కదా పైన నా బాత్రూమ్ వాడుకోమని చెప్పు అలాగే రే బబ్లీ ఇప్పుడు కాదు ఆ 2 బకెట్ల నీళ్లు అయిపోయాక సురేఖ మంచి ఫ్లాట్ సెలెక్ట్ చేసింది ఎక్స్క్యూజ్ మీ సార్ మీరు క్లీన్ అండ్ గ్రీన్ అపార్ట్మెంట్స్ ఓనర్ బంటి సార్ క్లీన్ పెళ్ళయిందా మాకేం తెలుసు నేను మాట్లాడుతుంది నా గురించి కాదు మీ గురించి ఇట్స్ నాట్ అబౌట్ మీ అబౌట్ యూ మెయిన్ కాలేదు సార్ సార్ మొన్న అడిగితే బ్యాచులర్స్ అన్నారు సార్ బ్యాచులర్స్ అంటే పెళ్లి కాలేదని అర్థం ఓహో నాకు కన్నడ రాదు కదా సార్ అందుకే అర్థం కాలేదు అవును సార్ ఈ సిటీలో మావే సూపర్ ఫ్లాట్స్ ఇక్కడ 24 అవర్స్ వాటరు కరెంటు ఉండవా చూడండి ఇవి ఫ్యామిలీస్ ఉండే ఫ్లాట్స్ ఉన్నారా లేరా అన్నట్టే ఉండాలి లేనట్టే ఉంటామని అలా ఉంటే అది తీసుకునేప్పుడు నాకు కష్టంగా ఉంటుంది కదా ఉన్నట్ట లేనట్ట అన్నట్టే ఉండాలి గొత్తైత్రా గుత్తి అర్థమైందా అని నేను ఇచ్చిన డోస్ కి భయపడి తెచ్చాడు ఈ జలకేంటి సార్ థ్యాంక్స్ సార్ టైం కి మీ దయ వల్ల బరువు దిగింది బరువు ఏంటి కొంచెం వెనకొస్తారా వీళ్ళందరూ ఏంటారు ఇక్కడ వాళ్ళ బాత్రూమ్ లో నీళ్ళు వస్తలేవంటే నా బాత్రూమ్ లోకి వెళ్ళమన్నా అవును సార్ ఏట్రా మగ్గుతో నీళ్ళు ఇవ్వవా ఎందుకు ఆగపోతే కిచెన్ లో కూర్చున్నా కిచెన్ లో మగ్గు నీళ్ళే సరిపోతారా నీకు బకెట్ నీళ్ళు కావాలి ఆ సౌండ్ ఏంట్రా వాషింగ్ మిషన్ సార్ అంటే దాంట్లో కూడా ఎవరైనా ఈ ఐటమ్ పేరేంట్రా నా డ్రాయర్ అండి దీనికి ఎన్ని కిటికీలు ఉన్నాయి నాకు గాలి బాగా ఆడాలి లేకపోతే చిరాకు అలాంటప్పుడు వేసుకోవడం ఎందుకు విప్పుకొని తిరగచ్చు కదా నీలాగా ఇప్పుకొని తిరగలేదు నేనే చెప్పాను సార్ ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు గుర్తయితరా మళ్ళీ వచ్చావుట్రా ఎండిపోతుంది కడగవా చెప్తారు అంజలి మీ డాడీ ఎక్కడే ఫ్లైట్ కి టైం అయిపోతుంది నేను చూస్తున్నాను అందరి పాస్పోర్ట్లు ఆయన దగ్గరే ఉన్నాయి ఫ్లైట్ కి ఏమో టైం అవుతుంది ఐఎమ్ సారీ ఇట్స్ ఓకే ఏయ్ ఏంటి ఓకే అది కాదే అతను నేను కావాలని గుద్దాడు డోర్ పోతుంది ఏయ్ చూడదోనా ఏం చూడదోనా ఇలాంటి వాళ్ళని విడిచిపెట్టకూడదు అమ్మాయి కనపడగానే సైట్ కొట్టడం డాష్ కొట్టడం చిల్లర్ ఫెలోస్ ఏంటి సారీ చెప్తావా అసలు నిన్ను వదిలేసి ఆ అమ్మాయిని అలా గుద్దానా అని ఆలోచిస్తున్నా ఏంటి నన్ను గుద్దుతావా ఏది గుద్దు 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 ఏదో అంటే నిజంగానే గుద్దేస్తావా
వద్దు వద్దు అంటేనే మగాళ్ళు గుద్దుతారే, అలాంటిది గుద్దు గుద్దు అంటే వాళ్ళకి చోటే క్యా? షట్ అప్. అసలు నిన్ను అనాలి. ఏయ్ ఏం నువ్వు? మేడం ఏమైంది? ఏం లేదు సార్, బోర్డింగ్ టైం అయిపోయింది. నేను అటు నుంచి వస్తున్నాను, వీళ్ళు ఇటు నుంచి వస్తున్నారు. అనౌన్స్మెంట్ టెన్షన్, ఇద్దరం చూసుకోలేదు. నేను ఆ అమ్మాయిని ఇలా గుద్దించుకున్న అమ్మాయి బానే ఉంది, వాళ్ళకి లేని దీనికేంటో నాకు అర్థం కాలేదు. ఏయ్ మైండ్ లాంగ్వేజ్. अरे कुछ नहीं मियाँ, मैं उधर से आ रहा हूँ मियाँ, वो पुट्टी इधर से आ रहा है, जास को टाइम हो गया, मुझको टेंशन बढ़ गया, अब उस लड़की को इससे फटका आई को मारा। अरे इसमें मेरी गलती काम मियाँ। వీడేంటి క్యాసెట్ ని మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసి చూపిస్తున్నాడు? మేడం బరాబర్ అవునా? యు షట్ అప్ యా. ఎన్నాచమ్మా అన్న ఒన్నిలనా నా అంత పక్క నుంచి వందిట్టుందా పొన్ను కింద పక్క నుంచి వందాங்க నా సడన్ బాబు బాబు దేశంలో 2 రాష్ట్రాలు, రాష్ట్రానికి భాష, నువ్వు భాష గుద్దామనుకో మాకు వాసిపోతుంది, సీసా పగిలిపోతుంది. మమ్మల్ని వదిలే పదండమ్మా. నో అంకుల్, వి షుడ్ నాట్ లివ్ సచ్. మనం పెళ్లికి వెళ్ళాలి, పదండమ్మా. అబ్బా మనం పెళ్లికి. నాకు జరిగిన అన్యాయం. డర్టీ ఫెలో. అబ్బో ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైం. డాడీ మీరు కూర్చోండి. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. అమ్మ నాన్న బాగున్నారా? నైస్ పర్ఫ్యూమ్. థ్యాంక్ యూ. వీడేంటి అంకుల్ ఇదే ఫ్లైట్ ఎక్కాడు? ఈ సీట్ మాది. ఇది బెజవాడ కోదాడ మధ్య తిరిగి ఎర్ర బస్ కాదమ్మా, ఈ సీట్ నాది అని చెప్పడానికి. ఈ సీట్ నాది, చేది. ఏంటి అంత వీకా? అంటే నా పక్కన కూర్చుంటే లవ్లో పడిపోతామని భయమా? అయితే వెళ్ళు, ఇటు వెళ్ళమ్మా, వెళ్ళు. ఫ్లైట్ ని సేఫ్ గా తీసుకెళ్లేది జాకెట్ లో ఉండే లాకెట్ కాదు, కాక్పిట్ లో ఉండే పైలట్. ఇది మా అమ్మది, నా సెంటిమెంట్. ఓకే ఓకే, సారీ. బెల్ట్ పెట్టుకో. నువ్వు చెప్తే పెట్టుకోవాలా? దిగే లోపల లవ్ లో పడతావో లేదో గానీ బెల్ట్ పెట్టుకోకపోతే ముందుకు పడతావు. సాల్ట్ రాలేదు. జాగ్రత్త, మీద పడుతుంది. చెప్పాను కదా, వినాలి కదా, వినరు. ఓకే, ఇప్పుడు నేను తిన్నా. ఇది నా చెరి. You want one more, sir? No, this one is tasty. Okay. Thank you. తను సీరియస్ గా తీసుకుని ఉంటే తీసుకోదు, ఎందుకంటే నాకు అస్ట్రాలజీ తెలుసు. నీకు అస్ట్రాలజీ తెలుసా? నాకు చెప్పవా? నా హ్యాండ్ చూసి చెప్పవా? నా చూడు చూడవచ్చు. ముందు నన్నే గుద్దా, నాదే చూడు. ఓకే ఓకే, నిన్నే గుద్దగా నీదే చూస్తాను. ముందు అది చిందమ్మా, అది ఏంటి లవ్ సింబల్ వేసావు? నువ్వు లవ్ లో పడతావో లేదో ఇదే చెప్తుంది. పడతావు, నీకు తగిలినాడు మామూలుడు కాదు. చూసావుగా, అక్కడ చెర్రీ కూడా వదల్లా. పడతావు, ఒక్క బోర్లా పడతావు. నేను కూడా లవ్ లో పడతానా? చేతి పిచ్చి మొహ. ఈ కంత్రి గడికి ఏం తెలీదు. దానికి ఏం చెప్పాడో నీకు అదే చెప్తాడు. కూర్చోండి. తప్పమ్మా, షేపులన్నీ ఒకే రకంగా ఉన్నా గీతల్లో తేడా ఉంటాయి. ఏంటి అంత కోపం? ఏది నీ చూడలేదనా? నీ చూడనక్కర్లేదు, నీ ఫేస్ చూసే చెప్తున్నాను. వాళ్ళందరూ వెళ్ళాల్సిన చోటుకి వెళ్తారు, నువ్వు మాత్రం వెళ్ళవు. మన ఫ్లైట్కి ఇంకా 6 hours టైం ఉందమ్మా. సరదాగా వెళ్ళి సిటీ చూసొద్దాం. ఏంటి సార్, ట్రాన్సిట్ లో కూడా మందుకు బ్రేక్ లేదా? చూడు బాబు, మనిషి జీవితం పాల సీసాతో మొదలవుతుంది. నాది మందు సీసా దాకా డెవలప్ అయింది. సిలైన్ సీసాతో ఎండ్ అవ్వకుండా చూసుకోండి. వావ్, ఎక్సలెంట్, చాలా బాగుంది కదే. ఏంటి పైన చూస్తున్నారు? నెక్స్ట్ ఇయర్ శంషాబాద్ లో కూడా ఇదే డిజైన్. రండి, సిటీ చూపిస్తాను. రండే, చూపిస్తాడంట. అతను ఏం చూపిస్తాడో నాకు తెలుసు. చూసారా, అది అతని క్యారెక్టర్. ఎందుకు అలా చూస్తున్నావు?
ఏం కనిపించింది? ఆ ఏజ్ లో చూడకపోతే కళ్ళే ఇష్టమ్మా. చూస్తే ఏమొస్తుంది? నేత్రానందం. అది నేత్రానందం. మగవాళ్ళలో గొప్పతనం తెలుసా? చూసినాడు ఒక్కడే ఆనందపడ్డావు, 10 మందికి చెప్పుకుని సంతోషపడిపోతాడు. కరెక్ట్ గా చెప్పారండి. నేను కూడా చూసింది నా ఫ్రెండ్స్ అందరికి చెప్పుకొని ఆనందపడతా. ఏమని చెప్పి ఆనందపడతారు? సపోజ్ ఒక అమ్మాయి నన్ను చూసి నవ్విందనుకో, నా ఫ్రెండ్స్తో సెల్ నెంబర్ ఇచ్చేసిందని చెప్తాను. నిజంగానే నంబర్ ఇచ్చిందే అనుకో, నన్ను రెస్టారెంట్కి రమ్మందని చెప్తాను. నిజంగానే రమ్మంటే? నా చెయ్యి ఇలా పట్టుకొని హ్యాపీగా ఫీల్ అయిందని చెప్తాను. ఆ తర్వాత చెయ్యి ఇచ్చిందని చెప్తాను అనుకున్నావా, ముద్దు పెట్టిందని చెప్తా. ఒకవేళ నిజంగానే ముద్దు పెట్టింది అనుకో, ఇంకేముంది, హెల్మెట్ వేస్ట్ అవ్వలేదు, మియా అయిపోయిందని చెప్తాను. అంటే ఇప్పుడు మన ఇద్దరం ఇలా కలుసుకున్నాం, నీ ఫ్రెండ్స్తో ఏమని చెప్తావు? నేను మామూలుగా చెప్పను, కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి ఎక్స్ట్రాలన్నీ చెప్పేస్తాను. మీ మగాళ్ళంతా ఇంతే, సిక్ ఫెలోస్.